హ్మ్. చంద్రబాబు వాళ్ళని కన్విన్స్ చేసుకోగలిగాడు త్రూ అశోక్ బాబు ద్వారా. అవును. చేసుకుని హ్మ్. వాళ్ళకి ఏకంగా దానికి తగ్గ ప్రయోజనం ఇచ్చాడు. ఆయనకి ఎమ్మెల్సీ 42 రూపాయలు పెంచాడు. అదే. హ్మ్. అప్పుడు హ్మ్. కేసీఆర్ 41 రూపాయలు ఇస్తే ఈ 42 రూపాయలు ఇచ్చాడు. ఫిట్మెంట్. జగన్ దగ్గర అంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. ఎస్, అవును. 50 ఎక్స్పెక్ట్ చేశారు. హ్మ్. హ్మ్. ఈయన ఇంటర్మ్ రిలీఫ్ కింద 27 ఇచ్చాడు. హ్మ్. పోనీ ఆ 27 దగ్గర ఆగినా బానే ఉంది. హ్మ్. దాన్ని 23కి తగ్గించాడు. హ్మ్. పెద్ద సుదీర్ఘ చర్చలు జరిగి పిఆర్సీయా? పిఆర్సీ. హ్మ్. అందులో మళ్ళీ ఏమన్నాడు, అంతకుముందు ఇచ్చిన 2 ఏళ్ల నుంచి ఇచ్చిన జీతాలు వెనక్కి తీసుకుంటానన్నాడు. హ్మ్. అది విపరీతమైన కసి. హ్మ్. నువ్వు పెట్టకపో, హ్మ్. పెట్టింది తీసుకుంటానంటే మండుతుంది. అవును. అప్పటి నుంచినే తీవ్ర వ్యతిరేకత ఆరంభమైంది. స్టార్ట్ అయింది. హ్మ్. దానికి తోడుగా టీచర్లకు సంబంధించి ఇవేంటంటే వాళ్ళు పని చేయకపోతే వదిలేయాలి. హ్మ్. వాళ్ళు స్కూల్కి సంతకం పెట్టేసి వెళ్ళిపోతారు, హ్మ్. లేకపోతే అప్పుడెప్పుడు వచ్చి సంతకాలు పెడతారు, హ్మ్. తర్వాత రోజుల్లో తమ్ములు వేస్తారు. బయోమెట్రిక్. ఇప్పుడు అది కూడా తమ్ములకు కూడా దొంగ వచ్చేసి, అవును. అవును. దాంతో ఫేస్ రికగ్నైజేషన్ యాప్స్ ఈ అవును. పెట్టేటప్పటికి వాళ్ళందరినీ బలవంతంగా ఉద్యోగం చేయమంటున్నాడు. హ్మ్. అది సహజంగా వాళ్ళల్లో వ్యతిరేకత. ఇప్పుడు ఎట్లుంటదంటే, తప్పు చేసేవాడు ఏం తప్పు నా కొడుకులు తింటలేదా అంటాడు. హ్మ్. అంతే తప్పించి మనం చేస్తున్న తప్పు ఎవడు తప్పు చేయట్లేదని సమర్థించుకుంటాడు. హ్మ్. ఆ టైపులో ఉంటది. హ్మ్. కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులని అలా వదిలేస్తేనేమో జనం తిడతారు. హ్మ్. కానీ ఈ